హలో గాయస్, వెల్కమ్ టు సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్జీవి. ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ వచ్చేసి సైన్స్ అనమాట. కెమిస్ట్రీ క్లాస్ 9 చాప్టర్ 1 అనమాట. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ పార్ట్ 1 కూడా, అది కూడా ఎక్స్ప్లెనేషన్ బై మీ గౌస్పీర్. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్లో మనకి ఫస్ట్ వర్డ్ ఏంది? మ్యాటర్. కాబట్టి మ్యాటర్ గురించి తెలుసుకుందాం. మ్యాటర్, ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యాస్ మాస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఏదైనా ఒక థింగ్ అది కొంత స్పేస్ని కొంత మాస్ని ఆక్యుపై చేస్తే అప్పుడు దాన్ని మనం మ్యాటర్ అంటాం అన్నమాట. లైక్ ఇప్పుడు ఒక బాటిల్ ఉంది, దాంట్లో స్పేస్ ఉంది, దానికి కొంత మాస్ కూడా ఉంది. దాంట్లో నీళ్ళు పోస్తే కొంత దానికి మాస్ ఉంటుంది. అట్లా దాన్ని మనం ఏమనొచ్చు? మ్యాటర్ అనమాట. Matter is defined as anything that occupies space or has volume, possesses mass, and the presence of which can be felt by any one or more of our 5 senses. మీకు తెలుసు మనకి 5 సెన్సెస్ ఉంటాయని. మ్యాటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ ఆర్ హ్యాస్ వాల్యూమ్. మనకు తెలుసు మ్యాటర్ ఒక ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్, మాస్, అండ్ ద విచ్ క్యాన్ బీ ఫెల్ట్ బై ఎనీ వన్. మనం ఎట్లంటే దాన్ని క్యాన్ బీ ఫెల్ట్ బై ఎనీ వన్, అది మనం ఎవరు ఒక థింగ్తో అయినా ఎవరితో అయినా దాన్ని మనం ఫీల్ కావచ్చు అనమాట మ్యాటర్ అనేది. ఇప్పుడు మన 5 సెన్సెస్ ఉన్నాయి కదండి, టంగ్ ఇట్లాంటివన్నీ. ఆ 5 సెన్సెస్తో కూడా మనము చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనం ఫైర్, వాటర్, స్కై, ఎయిర్, ఎర్త్, ఈ 5 సెన్సెస్తో కూడా మనము మ్యాటర్ని మనం ఫీల్ చేయొచ్చు అనమాట. It exists in the form of 5 basic elements: the Pancha-tava, air, earth, air, sky, and water. అదే ఇప్పుడు నేను చెప్పిన మనం ఈ ఫైర్, వాటర్, స్కై, ఎయిర్, ఎర్త్తో కూడా మనం చేయొచ్చు, మనం మ్యాటర్ని ఫీల్ చేయొచ్చు అని. దాన్ని ఈ 5 కలిపి పంచతత్వ అంటారు అనమాట. ఈ 5 ఎలిమెంట్స్ని కలిపి. ఫర్ ఎగ్జాంపుల్, చైర్, బెడ్, రివరు, మౌంటైన్, డాగ్, ట్రీ, బిల్డింగ్, ఎవ్రీథింగ్ మన సరౌండింగ్స్లో ఏమున్నాయో అవన్నీ మ్యాటర్ అనమాట. మ్యాటర్ అంటే అన్నీ కావన్నమాట. ఏవైతే స్పేస్ని ఆక్యుపై చేసి కొంత మాస్ని కూడా ఆక్యుపై చేస్తే అవి మ్యాటర్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇది అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ క్లాసిఫికేషన్స్. ఇక్కడ మనకి 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఒకటి వచ్చి ఫిజికల్ క్లాసిఫికేషన్, ఇంకోటి వచ్చి కెమికల్ క్లాసిఫికేషన్. ఫస్ట్ ఫిజికల్ క్లాసిఫికేషన్కి వస్తే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ మ్యాటర్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇక్కడ ఫిజికల్ క్లాసిఫికేషన్లో ఫిజికల్ ప్రాపర్టీస్ ద్వారా మ్యాటర్ అనేది 3 విధాలుగా విడిదింపబడింది అనమాట. ఒకటి సాలిడ్, ఫస్ట్ వచ్చి సాలిడ్స్, సెకండ్ లిక్విడ్స్, అండ్ థర్డ్ గ్యాసెస్ అనమాట. అక్కడ చూడొచ్చు, సాలిడ్ చూడొచ్చు, లిక్విడ్ చూడొచ్చు, గ్యాస్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ క్లాసిఫికేషన్ అనమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ మ్యాటర్ హస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మిక్స్చర్స్. కెమికల్ క్లాసిఫికేషన్ అంటే ఇప్పుడు కెమికల్ ప్రాపర్టీస్ ద్వారా అనమాట. కెమికల్ ప్రాపర్టీస్ ద్వారా మ్యాటర్ అనేది 3 విధాలుగా విడిదింపబడింది. ఫస్ట్ వచ్చేసి ఎలిమెంట్స్, సెకండ్ కాంపౌండ్స్, థర్డ్ వచ్చేసి మిక్సర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎలిమెంట్ సోడియం, కాంపౌండ్ క్లోరైడ్, ఈ రెండింటిని కలిపితే వస్తుంది మిక్స్చర్ అవుతుంది అనమాట. సోడియం క్లోరైడ్ అవుతుంది. ఇట్లా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సోడియం అనేది ఎలిమెంట్, క్లోరిన్ అనేది కాంపౌండ్. ఆ ఎలిమెంట్ని కాంపౌండ్ని మిక్స్ చేస్తే మనకు వచ్చేది మిక్స్చర్ అనమాట. ఆ మిక్స్చర్ని కూడా ఒక పేరు సోడియం క్లోరైడ్ అని. ఓకే, నెక్స్ట్, ఎయిర్ ఈజ్ మ్యాటర్ ఆర్ నాట్. ఎయిర్ అనేది మ్యాటరా నాటా? ఎస్, అబ్జల్యూట్లీ, ఖచ్చితంగా ఎయిర్ అనేది మ్యాటరే. ఎందుకంటే అక్కడ కూడా చిన్న చిన్న వెరీ స్మాల్ పార్టికల్స్ అనేవి ఎయిర్లో కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. మీరు బెలూన్లో చూస్తే ఫిల్అవుట్ చేసింటే అక్కడ చూడొచ్చు మీరు ఎక్స్ప్లెయింట్. ఈవెన్లీ ఇన్ఫ్లేటెడ్ బెలూన్స్ అంటే ఈక్వల్ గ్యాస్తో ఉండే బెలూన్స్ అనమాట.
ఇక్కడ ఒక బెలూన్లో ఎయిర్ లేదు అంటే మ్యాటర్ లేదు, ఇంకో దాంట్లో ఫిల్డ్ బెలూన్. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఫిల్డ్ బెలూనే ఎక్కువ ఎక్కువ వెయిట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అక్కడ మాసు ఉంది, కొంత స్పేస్ కూడా అది ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఎయిర్ అనేది ఖచ్చితంగా మ్యాటర్. అక్కడ చూడొచ్చు మీరు ఇంకో యాక్టివిటీ, ఎయిర్ టమ్లర్ ఉంది, వాటర్ బౌల్ ఉంది. అక్కడ నుంచి మీరు కొంచెం అక్కడ కింద దాంట్లో చూస్తే అక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఇది మీరు ఇంట్లో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఎయిర్ బబుల్స్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే అక్కడ ఏమైంది, కొంత మాస్ని ఆక్యుపై చేస్తుంది, కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. కొంత మాస్ ఉంది, కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎయిర్ అనేది ఒక మ్యాటరే. ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, లెట్స్ సీ. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. మ్యాటర్ మేడ ఏది పార్టికల్స్, అది వెరీ 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 స్మాల్ పార్టికల్స్ అనమాట. అవి మన కళ్ళకు కూడా కనిపించవు, మన నేకెడ్ ఐకి కూడా కనిపించవు అనమాట అవి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, వాటర్ సాల్ట్. ఇక్కడ ఉత్త వాటర్ ఉంది, యాడ్ సాల్ట్ చేసి దాన్ని స్టిల్ చేస్తే వాటర్ సాల్ట్. అసలు నువ్వు ఇప్పుడైనా ఇంట్లో ట్రై చేయి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో కాస్త సాల్ట్ వేసి ఇట్లా స్పూన్ తీసుకొని తిప్పితే నీకు మళ్ళీ ఆ సాల్ట్ అనేది కనిపించదు. ఎందుకంటే అది ఆ వాటర్లో ఉండే పార్టికల్స్ ఆ సాల్ట్తో కలిసిపోతాయి అన్నమాట. అదే మనకి ఇక్కడ కింద, వెన్ వి డిజాల్వ్ సాల్ట్ ఇన్ వాటర్ ద పార్టికల్స్ ఆఫ్ సాల్ట్ గెట్ ఇన్ టు ద స్పేసెస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ వాటర్. ఆ పార్టికల్స్లో కొంత స్పేస్ ఉంటుంది, ఆ పార్టికల్స్లో ఉండే స్పేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ డిజాల్వ్ సాల్ట్. ఆ సాల్ట్ పార్టికల్స్ అన్నీ ఆ స్పేస్లోకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఆ సాల్ట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, మ్యాటర్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ బట్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. అదైతే ఖచ్చితంగా, ఎందుకంటే మ్యాటర్ అనేది కంటిన్యూస్ కాదు, అదొక స్మాల్ పార్టికల్స్తో మేడ్ అయింటుంది కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ మ్యాటర్ ఇన్ దిస్ యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. ఆల్ మ్యాటర్ ఇన్ ద యూనివర్స్, ప్రపంచంలో ఉండే మ్యాటర్ అంతా మేడ్ అయ్యిండేది ఒక కొన్ని స్మాల్ పార్టికల్స్తోనే. అది వెంటనే ఇట్లా బూమ్ 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 అనగా ఇట్లా బూమ్ బుస్కుమ్ అంటే అదేం పెద్ద ఇది ఇప్పుడు నువ్వు ఇట్లా మాయమంత్రం వేసి ఇది బాటిల్గా అంటే బాటిల్ అయిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని స్మాల్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ స్మాల్ పార్టికల్స్తోనే మ్యాటర్ అనేది తయారవుతుంది. అది ఎక్కడ మనం ఒక్క భూమి మీద ఒకటే కాదు, ప్రతి ఒక్క యూనివర్స్లో కూడా అది జరుగుతుంది. ఇప్పుడు ప్లానెట్స్ కూడా క్రియేట్ కావడానికి కూడా మ్యాటరే. ఎవ్రీథింగ్ అరౌండ్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్. మన చెప్పిన మీకు మన సరౌండింగ్స్, మన ఎవ్రీథింగ్ ఏదైతే ఎవ్రీథింగ్ అరౌండ్ మన చుట్టూ ఏదైతే ఉందో అవన్నీ కూడా స్మాల్ పార్టికల్స్తో మేడ్ అయ్యిండేవి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు చెప్పిన అర్త్, ఓషన్స్, మౌంటైన్స్, సన్, మూన్, స్టార్స్, అవర్ బాడీ కూడా, మన బాడీ కూడా స్మాల్ పార్టికల్స్తోనే మేడ్ అయిందనమాట. మ్యాటర్తోనే మన బాడీ కూడా మేడ్ అయిందనమాట. అవర్ చైర్, అవర్ హౌసు, టేబుల్, దిస్ బుక్, ఎక్సెట్రా ఇన్ని చెప్పగలను చెప్పని. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. ప్రతి ఒక్కటి పార్టికల్స్, అది కూడా స్మాల్ పార్టికల్స్తోనే మేడ్ అయినమాట. దీస్ పార్టికల్స్ విచ్ మేకప్ ఆల్ ద మ్యాటర్ అరౌండ్ us ఆర్ ఎయిదర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. ఈ పార్టికల్స్ ఏవైతే మ్యాటర్ని మేడ్ చేసినాయో మ్యాటర్ని, ఆ పార్టికల్స్ని మనం ఆటమ్స్ అన్న అనుకోవచ్చు, ఎయిదర్ ఆటమ్స్ అన్న అనుకోవచ్చు, లేదా మాలిక్యూల్స్ అన్న అనుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని ఆటమ్స్ కలిస్తేనే మాలిక్యూల్స్ అవుతాయి అన్నమాట. అట్లా హౌ స్మాల్ ఆర్ దీస్ పార్టికల్స్, ఇవి ఎంత చిన్నవి అనే క్వశ్చన్ అనమాట. ఇవి పార్టికల్స్ అనేవి చాలా చిన్నవి అనమాట. అసలు ఇవి మన నేకెడ్ ఐకి కూడా కనిపించవు, అంత చిన్నవి పార్టికల్స్. ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది ఇక్కడ మనకి, అది పొటాషియం పర్మాంగనేటు ఒక వాటర్ తీసుకున్నారన్నమాట.
ఫస్ట్ 100 ఎంఎల్ దాంట్లో వేసినారు. ఒక 2 ఇది చిన్నవి పొటాషియం పర్మాంగనేట్. దాంట్లోంచి ఒక 10 ఎంఎల్ తీసుకొని ఇంకొక 100 ఎంఎల్, ఇంకొక 90 ఎంఎల్ వాటర్ వేసినారు. అక్కడ అనేది దీనికి ప్రతి ఒక్క దానికి వేసుకుని పోతా అంటే ఆ పార్టికల్స్ అనేవి అక్కడ ఆ వాటర్లో ఉండే స్పేస్ ఆ పార్టికల్స్ అనేవి ఆ పార్టికల్స్తో కలిసి అవి చాలా చాలా చిన్నగా డిజాల్వ్ అయిపోతున్నాయి అనమాట. ఎట్లా అంటే మన కళ్ళకు కూడా కనిపించకుండా అంత చిన్నగా డిజాల్వ్ అయిపోతున్నాయి ఆ పార్టికల్స్ అనేవి. ఇట్లా ఈ పార్టికల్స్ అనేవి చాలా 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 స్మాల్ అనమాట, వెరీ వెరీ స్మాల్. The matter is made up of extremely small particles which cannot be seen even with a powerful microscope. The matter is made up of extremely small particles. అదే ఇప్పుడు నేను చెప్పినట్టే ద మ్యాటర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ స్మాల్ పార్టికల్స్తో మేడ్ అయింది అనమాట, విచ్ కెనాట్ బి సీన్ ఈవెన్ విత్ ఏ పవర్ఫుల్ మైక్రోస్కోప్. అంటే ఒక పవర్ఫుల్ మైక్రోస్కోప్తో కూడా మనం ఆ పార్టికల్స్ని చూడలేము అనమాట. వాట్ వీ యాక్చువల్లీ సీ ఈజ్ అన్ అగరెంట్ ఆఫ్ టినీ పార్టికల్స్, ఈజ్ అన్ అగర్గేట్. ఈ పార్టికల్స్ అనేవి మొత్తం చాలా చాలా చిన్న పార్టికల్స్తో, చిన్న చిన్న టిన్నీ పార్టికల్స్తో మేడ్ అయింటుంది అనమాట మ్యాటర్ అనేది. వాట్ వి యాక్చువల్లీ సీ అని మొత్తం అంటే మనమేం మొత్తం టినీ అడుగుతున్నారు, కానీ వాట్ వి యాక్చువల్లీ సీ ఈజ్ అన్ అగరెంట్ ఆఫ్ టినీ పార్టికల్స్. అంటే మనము మొత్తం ఆ పార్టికల్స్ అన్నింటినీ చూడగలమా అని. అది ఒక చాలా కష్టమే. ఇక్కడ మనకి కింద ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ అబౌవ్ 10^21 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూస్తే మనం ఎట్లాంటి మొత్తం టీనీ పార్టికల్స్ని చూడలేమని ఒక ఎగ్జాంపుల్తో తెలియజేసినారు. ఇక్కడ మనం చూస్తే ఒక డ్రాప్ ఉంటుంది కదా, ఒక వాటర్ డ్రాప్. ఆ వాటర్ డ్రాప్లో 10^21 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఉంటాయన్నమాట. ఆ ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్లో 10^21 మాలిక్యూల్స్. అంటే మీరు లెక్క వేసుకుంటే మీరు లెక్క కూడా పెట్టలేరు, అన్ని మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట ఒక్క వాటర్ డ్రాప్లోనే. లెట్స్ సీ నెక్స్ట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. మొత్తం ఇక్కడ చూసుకుంటే మనకి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయన్నమాట పార్టికల్స్లో. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ 3 క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వచ్చేసి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. పార్టికల్స్ మ్యాటర్ బిట్వీన్ స్పేస్ ఉంటుందని మనకు తెలుసు, అది మీకు ముందుగానే చెప్పినా నేను. పార్టికల్స్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఈ పార్టికల్స్ అనే మ్యాటర్ అట్రాక్ట్ అవుతాయి అనమాట ఈచ్ అదర్, అందుకే అంత స్ట్రాంగ్గా రిజిడ్లీ ఉంటాయి. అది కూడా ఒక సాలిడ్లోనే ఉంటాయి, దీంట్లో వాటర్లో మళ్ళీ లిక్విడ్లో ఉండవు, గ్యాసెస్లో ఉండవు. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్. ఈ పార్టికల్స్ అనేవి కంటిన్యూస్లీ మూవింగ్ అవుతూ ఉంటాయి అన్నమాట, కానీ సాలిడ్లో మూవ్ కావు, గ్యాసెస్ లిక్విడ్స్లో మూవ్ అవుతాయి అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఇక్కడ చూస్తే మనం సాలిడ్ వచ్చేసి రిజిడ్ ఉంటుంది, ఇక్కడ బాగా గట్టిగా ఉంటాయి, నువ్వు ఎంత కొట్టినా పోవు. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చైర్ అనుకోండి, ఇట్లాంటి టేబుల్, అక్కడ పార్టికల్స్ అనేవి బాగా రిజిడ్గా ఉంటాయి అన్నమాట. అవి కూడా ఒక ఫిక్స్డ్ షేప్లో ఉంటాయి. మ్యూజిక్ టేబుల్ అనేది ఒక ఫిక్స్డ్ షేప్లో ఉంటుంది, అక్కడ కూడా ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది అనమాట ఆ టేబుల్కి మొత్తం. ఇలా అనమాట, కెనాట్ బి స్క్వాష్డ్, కెనాట్ బి ఇవి ఇక్కడ. హలో గైస్, ఇక్కడ మనం చూసుకుంటే కెనాట్ బి స్క్వాష్డ్ అనమాట. అంటే మనం దీన్ని ఏం చేయలేం, సాలిడ్ థింగ్స్ని, సాలిడ్ పార్టికల్స్ని, ఎందుకంటే అవి రిజిడ్గా ఉంటాయి, ఫిక్స్డ్ షేప్లో ఉంటాయి, ఫిక్స్డ్ వాల్యూమ్లో ఉంటాయి కాబట్టి. ఇక్కడ లిక్విడ్కి వచ్చేస్తే ఇక్కడ 2 మైనస్ పాయింట్స్ అనమాట. ఏవేవంటే నాట్ రిచ్, ఎందుకంటే ఇవి రిజిడ్గా ఉండవు,
పార్టికల్స్. అదే కాక ఫిక్స్డ్ షేప్‌లో కూడా ఉండవు. మీరు చూసుకుంటే ఇప్పుడు టబ్ ఉంది. ఆ టబ్‌లో నీళ్ళు మీరు ట్యాంక్‌లోకేస్తే అవి ట్యాంక్ షేప్‌లో మారిపోతాయి నీళ్ళు. ఆ ట్యాంక్ షేప్‌లో నీళ్ళలో ఒక బాటిల్ పెట్టి ముంచుకుంటే ఆ బాటిల్‌లోకి పోతాయి. ఆ బాటిల్ షేప్‌లో ఆ పార్టికల్స్ అనేవి మారిపోతాయన్నమాట ఇట్లా. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఈ లిక్విడ్‌లో కానీ ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందన్నమాట. కాబట్టి మనం దీన్ని కెనాట్ బి స్క్వాష్డ్ ఏం చేయలేమన్నమాట. ఇక్కడ గ్యాసెస్ చూసుకుంటే నాట్ రిజిడ్‌గా ఉండవు. నో ఫిక్స్డ్ షేప్ ఉండదు దీనిలకి. నో ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు. ఇవి కెన్ బి స్క్వాష్డ్. అంటే యాటికి పోతే దీనిలకే తెలీదనమాట. ఇప్పుడు ఓ పార్టికల్ ఆ మూల ఉంటుంది. ఇంకో పార్టికల్ ఈ మూల ఉంటుంది. అట్లా అనమాట. మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. క్యారెక్టరిస్టిక్స్ నెంబర్ 2. Particles of matter attract. Particles of matter have force of attraction acting between them. ఇక్కడ మనం చూసుకుంటే ఒక సాలిడ్లో కానీ మనం లిక్విడ్లో కానీ చూసుకుంటే పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే దాని బిట్వీన్ స్పేస్ ఉంది కాబట్టి అట్రాక్షన్ ఉంది. మంచి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది అక్కడ. దాని బిట్వీన్ ది ఒక్కొక్క పార్టికల్ బిట్వీన్కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అక్కడ పనిచేస్తుంది. ద ఫోర్స్ కీప్స్ ద పార్టికల్ ఆఫ్ మ్యాటర్ టుగెదర్. ఆ ఫోర్స్ అనేది ఆ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ని ఖచ్చితంగా టుగెదర్గా రెండింటిని కంబైన్ చేసి ఉంచుతుంది అనమాట. The strength of this force of attraction, however, differs from one kind of matter to another. ఒక కైండ్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మారుతుందన్నమాట. ఇప్పుడు సాలిడ్లో ఒక స్ట్రెంత్ ఉంటే లిక్విడ్కి వచ్చేసి ఇంకో స్ట్రెంత్ ఉంటుంది. లిక్విడ్ నుంచి గ్యాసెస్కి వస్తే గ్యాసెస్లో ఇంకో స్ట్రెంత్ ఉంటుంది అనమాట. అట్లా హ్యామరింగ్ ఎగ్జాంపుల్ వచ్చేస్తే చూసుకుంటే మనం హ్యామరింగ్ కెన్ బ్రేక్ ఏ చాక్ పీస్ ఈజీలీ బట్ బ్రేకింగ్ ఆఫ్ ఐరన్ బాల్ త్రూ హ్యామరింగ్ ఈజ్ డిఫికల్ట్. ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఐరన్ బాల్ని హ్యామర్తో కొడితే అది ఐరన్ బాల్గానే ఉంటుంది. అదే ఒక చాక్ పీస్ని కొట్టి చూడండి, అది 2 ముక్కల 4 ముక్కలు అవుతుంది. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ఐరన్ బాల్ ఈజ్ స్ట్రాంగ్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఇన్ ఐరన్ బాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అదే మీరు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ చాక్ పీస్ చూసుకుంటే చాలా కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి అది హ్యామర్తో కొడితేనే 3-4 ముక్కలు అయిపోయింది. డైవర్ ఈజ్ ఏబుల్ టు కట్ త్రూ వాటర్ యాజ్ పార్టికల్స్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఈ పిల్లగాడు ఉన్నాడు. ఈ పిల్లగాడు ఏంటంటే సముద్రం లేదా బీచ్లో దుంకినాడు. ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ఆ నీళ్ళల్లో వాటర్ పార్టికల్స్లో అక్కడ స్పేస్ ఉందన్నమాట బిట్వీన్ దెమ్. ఒక్కొక్క దానికి స్పేస్ ఉంది స్పేస్ బిట్వీన్ దెమ్ ఉంది కాబట్టి ఆ పిల్లగాడు బాగా లోపల పోతాడు, బయటకు వస్తాడు. డైవ్ చేసినప్పుడు అతను లోపలికి పోగలడు, అతను ఈదుకుండా మళ్ళీ బయటికి రాగలడు. ఎందుకంటే అక్కడ వాటర్ పార్టికల్స్లో స్పేస్ బిట్వీన్ స్పేస్ ఆ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్. అంటే పార్టికల్స్లో ఉండే మ్యాటర్లో ఉండే పార్టికల్స్ కంటిన్యూస్ మూవ్ అవుతాయని అడుగుతున్నారు. చూద్దాం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఇంటర్మిక్స్ ఆఫ్ దేర్ ఓన్ విత్ ఈచ్ అదర్. అంటే పార్టికల్స్ ఈ మ్యాటర్ పార్టికల్స్ అనేవి ఇంటర్మిక్స్ అవుతాయి అన్నమాట. దాని ఓన్ ఈచ్ అదర్తోనే ఇంకో పార్టికల్ బాగా మిక్స్ కావడం అనేది ఈచ్ అదర్. దే డూ సో బై గెట్టింగ్ ఇన్ టు ద స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్. అవి చేయగలవు ఎందుకంటే దాని బిట్వీన్ స్పేసెస్ ఉంటాయి కాబట్టి, ఆ పార్టికల్స్ మధ్య స్పేసెస్ ఉంటాయి కాబట్టి అవి ఇంటూ ద స్పేస్ కాబట్టి మూవ్ కాగలవు. This intermixing of particles of two different types of matter on their own is called diffusion. The intermixing of particles of two different types of matter. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టికల్స్ మ్యాటర్లో ఉంటాయి. ఇప్పుడు ఒక గ్యాస్ పార్టికల్, సాలిడ్ పార్టికల్ మిక్స్ అయినాయి అనుకోండి,
పార్టికల్స్ ఆఫ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 2 డిఫరెంట్ వేరే వేరే అంటే ఇప్పుడు సాలిడ్ కానీ వాటర్ కానీ సాలిడ్ కానీ గ్యాస్ కానీ సాలిడ్ కానీ గ్యాస్ కానీ లేదంటే గ్యాస్ కానీ సాలిడ్ కానీ ఇట్లా ఒక 2 అవంతకవే మిక్స్ అయినాయి అనుకోండి, అక్కడ దాన్ని ఏమంటామంటే మనం డిఫ్యూజన్ అంటామన్నమాట. ఒక 2 పార్టికల్స్ డిఫరెంట్వి మిక్స్ అయిన ఇంటర్మిక్సింగ్ అయితే దాన్ని మనం డిఫ్యూజన్ అంటామన్నమాట. డిజాల్వింగ్ ఏ సాలిడ్ ఇన్ లిక్విడ్, ఒక సాలిడ్ని లిక్విడ్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది, వెన్ ఈ క్రిస్టల్ ఆఫ్ ఇది మనం సెకండ్ యాక్టివిటీ మనం చూసినాము. పొటాషియం పర్మాంగనేట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ బేకర్ ఆఫ్ వాటర్. ద వాటర్ స్లోలీ టర్న్స్ పర్పుల్ ఆన్ ఇట్స్ ఓన్ ఈవెన్ వితౌట్ స్టిర్రింగ్. మనమేం తిప్పని కూడా తిప్పలే, అవంతకవే కరిగిపోయినాయి దాంట్లో. అంటే అక్కడ ఏమైంది, ఆ సాలిడ్ పార్టికల్స్ని కరిగించేసి వాటర్లో ఉండే పార్టికల్స్ బిట్వీన్ స్పేస్ ఉంది కదా ఆ పార్టికల్స్లో అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ పార్టికల్స్ అనేవి ఆ స్పేస్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆ వాటర్ మధ్య స్పేస్ ఉంది, ఆ వాటర్ పార్టికల్స్ మధ్య. బోత్ పొజిషన్ పర్మాంగనేట్ క్రిస్టల్ అండ్ వాటర్ ఆర్ మేడప్ ఆఫ్ వెరీ టినీ పార్టికల్స్. ఈ పొటాషియం పర్మాంగనేట్ అనేది ఒక చిన్న టినీ పార్టికల్స్లో ద్వారా అయ్యిండేదన్నమాట. ఇది నిమిషం సారీ ఒక నిమిషం అండి. ఇక్కడ వెన్ ఏ క్రిస్టల్ ఆఫ్ పొటాషియం బోత్ ఈ రెండు అనేవి చాలా చిన్న టినీ పార్టికల్స్తో తయారైనాయి అనమాట. చాలా చిన్న పార్టికల్స్తో ఈ వాటర్ అనేది చిన్న పార్టికల్స్తో తయారైండేది. ఈ పొటాషియం క్రిస్టల్ చిన్న పార్టికల్స్తోనే క్రియేట్ అయ్యేది. వెన్ ద పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్ ఈజ్ పుట్ ఇన్ వాటర్, the purple color particles of potassium permanganate spread through water making the whole water look purple. ఎప్పుడైతే మనం ఈ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ని 2 వాటర్లో వేసినామో అప్పుడు అక్కడ అవన్నీ కరిగిపోయి మనకి ఆ వాటర్ అంతా పర్పుల్ కలర్లో కనిపిస్తుంది అనమాట. యాక్చువల్ అండ్ డిజాల్వింగ్ ద పార్టికల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ గెట్ ఇన్ టు ద స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడ మనం డిజాల్వ్ చేయడం ద్వారా పార్టికల్స్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఏమైందంటే గెట్ ఇన్ టు ద పీసెస్. ఇవి పీసెస్ ద్వారా స్పేసెస్ వాటర్ పార్టికల్స్లో స్పేసెస్ ఉంటాయి కదా, మధ్య స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేసెస్లో ఇవి ఫిల్అప్ అయిపోయాయి అన్నమాట. అట్లా డిజాల్వ్ అయిపోయాయి. దిస్ షోస్ దట్ ద పార్టికల్స్ హ్యావ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్ అండ్ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ ఆన్ దేర్. ఈ ఒక్క యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ పార్టికల్స్ మధ్య స్పేస్ ఉంటుంది, అలాగే ఆ పార్టికల్స్ అనేవి కంటిన్యూస్లీ మూవింగ్ అవుతాయంటే అవంతకవే అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ చూస్తే మనం హాట్ వాటర్లో చూస్తే అవి అక్కడ చూస్తే అవన్నీ మిక్స్ అయిపోయినాయి. అదే కోల్డ్ వాటర్లో చూస్తే పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ అనేవి అసలు ఏం మిక్సప్పే కాలే, అవంతకవే ఇట్లా కింద ఉన్నాయి అనమాట. మిక్సింగ్ ఆఫ్ 2 గ్యాసెస్. ఇక్కడ ఒక 2 గ్యాసెస్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఓ 2 గ్యాసెస్ని మిక్స్ చేస్తే ఏమవుతుందని అది మీకు చెప్పినా నేను. ఒక 2 గ్యాసెస్ కానీ 2 సాలిడ్ ఎట్లా అంటే అట్లా డిఫ్యూజన్ జరుగుతుందని. అట్లా ఫ్రేగ్రెన్స్ ఆఫ్ అన్ ఇన్సెన్స్ స్టిక్, అగరబత్తి ఉంది. అగరబత్తి లైట్ అండ్ ఇన్ వన్ కార్నర్ ఆఫ్ ఏ రూమ్. ఒక అంటించి దోమలు ఉంటాయేమో వీళ్ళు ఇంట్లో అంటించినట్టున్నారు, సరేలే అంటించి ఓ మూల పెట్టినారంట. స్ప్రెడ్స్ ఇన్ ద ఓల్డ్ రూమ్ క్విక్లీ. అక్కడ అనేది ఆ రూమ్ మొత్తం నువ్వు దాంట్లో పెట్టేసి ఓ రూమ్లో పెట్టేసి నువ్వు వాకిలేసి వెళ్ళిపోయినావంటే మళ్ళీ వచ్చి చూస్తే దాంట్లో ఏంది కనిపిస్తుంది, నీకు ఏదో మంచులో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఆ రూమ్లో ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి, ఆ ఎయిర్ పార్టికల్స్ని కూడా కవర్ చేసేస్తుంది ఈ అగరబత్తి ఇన్సెన్స్ స్టిక్ పౌడర్ అనేది, ఫ్రేగ్రెన్స్ అనేది. The particles of gases or vapors produced by burning the incense stick move rapidly on all directions mixed with the moving particles of air in the room. అదే నేను చెప్పింది. ఈ అగరబత్తి ఫ్రేగ్రెన్స్ పార్టికల్స్
ఎక్కువ తొందరగా, ఎందుకంటే ఇది ఎయిర్ కదండీ. ఎయిర్ ఎక్కువ తొందరగా మూవ్ అయిపోతుంది. ఆల్ డైరెక్షన్స్‌లో మూవ్ అయిపోయి ఆ ఎయిర్‌తో ఆ ఎయిర్‌లో పార్టికల్ స్పేసెస్ ఉంటాయి కదా! ఆ పార్టికల్ స్పేసెస్‌లో ఇవి 2 కలిసిపోతాయన్నమాట. అట్లా ఇవి తొందరగా ఒక రూమ్‌నంతా ఫిల్ చేస్తుంది. అగరబత్తి, ఇన్సెన్స్ స్టిక్. దిస్ షోస్ దట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కంటిన్యూయస్‌లీ మూవింగ్. ఇదో ఒక ఎగ్జాంపులే. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ అయితా ఉంటాయి కంటిన్యూయస్‌లీ, కాన్స్టెంట్‌లీ మూవింగ్. కాన్స్టెంట్‌గా మూవ్ అయితాయంటే అని తెలుసుకోవచ్చు దీని ద్వారా మనం. ఒక ఆల్ డైరెక్షన్స్‌లో మూవ్ అయితాయి. ఒక పర్టిక్యులర్ టైము తొందరగా మూవ్ అయితాయి. సాలిడ్‌కి ఇట్లా, లిక్విడ్‌కి ఇట్లా, గ్యాసెస్‌కి ఇట్లా అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. బ్రోమై బ్రో బ్రౌనియన్ మోషన్ ఆఫ్ పార్టికల్స్ అనేవి రాబర్ట్ బ్రౌన్ దీనిని కనుగొన్నాడనమాట. ద ర్యాండమ్ ఆర్ జిగ్జాగ్ మూమెంట్ ఆఫ్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఇన్ ఏ ఫ్లూయిడ్ యాజ్ ఎ రిజల్ట్ కంటిన్యూయస్ బాంబర్డ్మెంట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం ఈజ్ నోన్ యాజ్ బ్రౌనియన్ మోషన్. ఇక్కడ అతను ఏం చేసినాడంటే ఒక మైక్రోస్కోప్లో ఒక ఫ్లూయిడ్ పార్టికల్స్ని చూసే ట్రై చేసినాడు. అక్కడ ఏమైందంటే అతను చూసినప్పుడు ఒక బాంబులు పేలినట్టు అనమాట. కంటిన్యూస్లీ మూవ్ అవుతున్నాయి ఇట్లా బూమ్ 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 డిమ్ డిమ్ అని. ఆ పార్టికల్స్ అనేవి బాంబులు పేలినట్టు కంటిన్యూస్లీ మూవింగ్ అవుతున్నాయి అనమాట. ఆ మాలిక్యూల్స్ అనేవి సరౌండింగ్ మీడియంస్లో. దీనికి అతను ఏం పేరు పెట్టినాడు? బ్రోనియన్ మోషన్ అని పేరు పెట్టినాడు ఆ పార్టికల్స్కి. ఫర్ ఎగ్జాంపుల్, డస్ట్ మూవ్స్ ర్యాండమ్లీ బికాస్ ద ర్యాండమ్ మూవింగ్ పార్టికల్స్ ఆఫ్ ఎయిర్ కొలైడ్ విత్ డస్ట్ పార్టికల్స్. ఇప్పుడు మీరు ఎడన్నా దుమ్ము చూస్తే ఆ దుమ్ము ఇట్లా వెంటనే ఎవరైనా పక్కన మనం పోతా అంటే ఇట్లా ఊపుతుంది. ఆ డస్ట్ అనేది వెంటనే గాలి పార్టికల్స్ నుండి స్పేసెస్తో కలిసిపోయి వెంటనే ఇట్లా మన మీదకి వచ్చేస్తాయి అనమాట. అక్కడ ఏం జరుగుతుంది? వెంటనే అనమాట ర్యాపిడ్గా ఇవి డస్ట్ పార్టికల్స్ కానీ ఇవి ఎయిర్తో కొలైడ్ అయినప్పుడు తొందరగా తొందరగా ఇది వస్తాయన్నమాట. కొంత తొందరగా ఆల్ డైరెక్షన్స్లో మూవ్ అయిపోతాయి అన్నమాట ఇవి పార్టికల్స్ అనేవి. బై కంపేర్ టు సాలిడ్ కానీ లిక్విడ్ కానీ. ఇక్కడ చూస్తే పార్టికల్స్ అతను చూసిండేవి ఇది మైక్రోస్కోప్ ద్వారా. ఇక్కడ చూస్తే బాంబ్ బూమ్ 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 అని పేలినట్టు ఎన్ని పార్టికల్స్ చూడండి అసలు. మనం లెక్క పెట్టలేం దాని లెక్క. ఇట్లా లెక్క పెట్టాలంటే ఓ 10,000 ఒక వారం రోజుల్లో కావాల. లేదంటే ఓ వారం రోజుల్లో ఒక పార్టికల్ అన్నా మిస్ చేసినామే అయిపోయాం. ఇక మనం లెక్క పెట్టలేము అసలు, అన్ని పార్టికల్స్ ఉంటాయి అసలు. అదే కాక ఇట్లా కళ్ళు పెట్టి ఆ మైక్రోస్కోప్లో ఎంచాలంటే అంతే, ఆ కన్ను గుడ్డే వస్తుంది బయటికి. ఇంకా సరే, ఇక్కడ మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనమాట. ఇక్కడ మీకు తెలుసు మనకి 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉన్నాయి. ఒకటి వచ్చి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. 3 మ్యాటర్ అరౌండ్ ఎగ్జిస్ట్ ఇన్ 3 ఫార్మ్స్. మ్యాటర్ అనేది మన చుట్టూ 3 ఫార్మ్స్గా ఉంది. దేర్ ఆర్ కాల్డ్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఆర్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు సాలిడ్స్కి, లిక్విడ్స్కి, గ్యాసెస్కి. సాలిడ్స్లో చూస్తే ఐరన్, స్టోన్, గోల్డ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. లిక్విడ్స్లో వాటర్, మిల్క్, పెట్రోల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. గ్యాసెస్లో చూస్తే ఎయిర్, ఆక్సిజన్, నైట్రోజన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ మ్యాటర్ అనమాట. ఒక ఆక్యుపై స్పేస్ కొంత మ్యాటర్తో ఈ పార్టికల్స్ అన్నీ చిన్న 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 పార్టికల్స్గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ మ్యాటర్ని ఫామ్ చేస్తాయి. ఆ మ్యాటర్ అనేది 3 ఫార్మ్స్: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూస్తే మనం ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ స్టేట్. ఇక్కడ మొత్తం మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ప్రాపర్టీ ఆఫ్ సాలిడ్ స్టేట్, ఇంకోటి ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ స్టేట్, ఇంకోటి వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్ అనమాట. సాలిడ్స్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్, సైజ్ అండ్ వాల్యూమ్. అది మనం ముందుగానే మనం చూసినాం. ఒక సాలిడ్కి డెఫినెట్ షేప్ ఉంటుంది, సైజ్ ఉంటుంది, ఒక డెఫినెట్ వాల్యూమ్ కూడా ఉంటుంది అనమాట. డ్యూ టు స్మాల్ ఇంటర్ పార్టికల్ డిస్టెన్సెస్. ఎందుకంటే అక్కడ ఎక్కువ డిస్టెన్స్ ఉన్నదన్నమాట సాలిడ్ పార్టికల్స్లో.
అవి బాగా స్ట్రాంగ్‌గా, రిజిడ్‌గా బాగా కలిసి ఉంటాయి. మెలిసి కలిసి ఉంటాయన్నమాట స్ట్రాంగ్‌గా. ఇంటర్ పార్టికల్స్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. మంచి ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది ఈ సాలిడ్ పార్టికల్స్‌లో. ఒక ఫిక్స్డ్ షేప్‌లో ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ షేప్ లైక్ ఎ పెన్ ఇన్ యువర్ హ్యాండ్. మన పెన్ను మన చేతిలో ఎట్లుంటుందో, టేబుల్ ఇన్ ద క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్‌లో టేబుల్ ఎట్లుంటుందో అట్లా అనమాట. సాలిడ్స్ హ్యావ్ హై డెన్సిటీ. ఈ సాలిడ్స్‌కి ఎక్కువ డెన్సిటీ ఉంటుందన్నమాట. డెన్సిటీ ఈజ్ హౌ క్లోజ్ పార్టికల్స్ ఆర్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. ఈ డెన్సిటీ ఆఫ్ హౌ క్లోజ్ పార్టికల్స్ ఆర్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. హౌ క్లోజ్ పార్టికల్స్ ఆర్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్. ఈ పార్టికల్స్ అనేవి ఎంత క్లోజ్ అని మనం చెప్పలేము, ఎందుకంటే ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ ఆర్ స్ట్రాంగ్. ఈ పార్టికల్స్ మధ్య ఒక మంచి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బాగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. పార్టికల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్, హెన్స్ సాలిడ్స్ ఆర్ డెన్స్. ఈ పార్టికల్స్ అనేవి క్లోజ్లీ దగ్గర ప్యాక్డ్ ఏంటనమాట, ఎందుకంటే దీని మధ్య ఒక మంచి డెన్సిటీ ఉంటుందన్నమాట. సాలిడ్స్ డో నాట్ ఫిల్ ఇన్ ద కంటైనర్. మనం దీనిని కంటైనర్లో ఫిల్ చేయలేం, ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పార్టికల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు ఇట్లా పీకిన దాన్ని కంటైనర్లో వెళ్ళాలంటే చాలా కష్టము. బట్ పార్టికల్స్ డూ నాట్ లీవ్ ఈచ్ అదర్. ఈ పార్టికల్స్ అనేవి కలిసిమెలిసి ఉంటాయని చెప్పుకున్నాం. ఇవి ఈ అక్కడికి ఇక్కడ మూవ్ కావు. ఇవి పార్టికల్స్ దేర్ పొజిషన్స్ ఆర్ ఫిక్స్డ్. దాని పొజిషన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి అన్నమాట. Therefore, particles of solid don't spread and cannot fill the container. There are four. Therefore, particles of solid does not spread. ఈ పార్టికల్స్ అనేవి ఆటికి పోవు అనమాట, స్ప్రెడ్ కావు. అట్లే ఇది కంటైనర్లో కూడా మనం ఫిల్ చేయలేము దీనిని. కాబట్టి సాలిడ్స్ కంప్రెసిబుల్ కావు. డ్యూ టు స్మాల్ ఇంటర్పార్టికల్ డిస్టెన్సెస్ సాలిడ్స్ కెనాట్ బి కంప్రెస్. మనం దీనిని కంప్రెస్ చేయలేము, ఎందుకంటే దీని మధ్య చాలా 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 తక్కువ డిస్టెన్స్ ఉంటుందన్నమాట సాలిడ్ పార్టికల్స్ మధ్య. అండ్ హెన్స్ దే హ్యావ్ ఏ డెఫినెట్ వాల్యూమ్. అలాగే దానికి ఒక డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, కాబట్టి మనం దీనిని కంప్రెస్ చేయలేం. సాలిడ్స్ డు నాట్ పొసెసెస్ ద ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూషన్. ఈ సాలిడ్స్ అనేవి పొసెస్ చేయవు ద ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూషన్ని. ఈ సాలిడ్ పార్టికల్స్ ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూజన్ని పొసెస్ చేయవు, ఎందుకంటే ఈ పార్టికల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ ఆన్ దేర్ ఓన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. ఇది డిఫ్యూషన్ అనేది మనకు తెలుసు, ఒక 2 డిఫరెంట్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్తో ఇది అవుతుందని. దాన్ని ఏమంటాం మనం, డిఫ్యూషన్ అంటామని కూడా తెలుసు మనకి. ఇక్కడ ఎందుకు కావంటే ఆ మధ్య ఒక స్ట్రాంగ్ ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, మంచి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. నువ్వు దాన్ని తీసుకొని ఇంటర్మిక్సింగ్ చేయాలన్నా కూడా అది చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఒక మంచి రిజిడ్గా ఉంటాయి, నువ్వు దాన్ని కంప్రెస్ చేయలేవు. అందుకే ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ చూస్తే మనం, లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్ బట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. దీనికి ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు, కానీ ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ద ఇంటర్పార్టికల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ లిక్విడ్స్ ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు కీప్ ద పార్టికల్స్ టుగెదర్. ఇక్కడ మనం లిక్విడ్స్ చూసుకుంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది స్ట్రాంగ్గానే ఉంటుంది, ఆ పార్టికల్స్ని టుగెదర్గా కలిసిమెలిసి ఉంచడానికి. ఎందుకంటే దాని మధ్య ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంది కాబట్టి. బట్ దీస్ ఫోర్సెస్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు కీప్ ద పార్టికల్స్ టుగెదర్. కానీ ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ సరిపోదన్నమాట, ఈ స్ట్రాంగ్ సరిపోదు ఆ పార్టికల్స్ని టుగెదర్ చేయడానికి. దేర్ఫోర్ లిక్విడ్స్ డు నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ షేప్. ఎందుకంటే ఈ లిక్విడ్స్కి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది లేదు కాబట్టి ఆ పార్టికల్స్ని ఎక్కువ స్ట్రాంగ్గా ఉంచలేవు. They take up the shape of the vessel in which they are placed. ఇప్పుడు నువ్వు ఒక ట్యాంక్లో పోస్తే ఆ ట్యాంక్ షేప్లో మారిపోతాయి నీళ్ళు, ఒక బాటిల్లో పోస్తే ఆ బాటిల్ షేప్లో మారిపోతాయి, ఒక గిన్నెలో పోస్తే ఆ గిన్నె షేప్లో మారిపోతాయి. ఇట్లా అనమాట. ఈ పార్టికల్స్కి ఒక ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు, ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది.
లిక్విడ్స్ ఆర్ నాట్ రిజిడ్ బట్ హ్యావ్ ద ప్రాపర్టీ టు ఫ్లో. ఈ లిక్విడ్స్ అనేవి రిజిడ్గా ఉండవు. సాలిడ్ పార్టికల్స్ అయితే ఖచ్చితంగా రిజిడ్ ఉంటాయి, బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఈ వాటర్ పార్టికల్స్ అనేవి ఫ్లో కాగలవు. ఈ పార్టికల్స్ అనేవి ఫ్లో కాగలవు ఎందుకంటే దీనికి ఆ ప్రాపర్టీ ఉంది. ఒక రిజిడ్ లేకపోయినా ఇవి కూడా ఫ్లో కాగలవు. అలాగే గ్యాసియస్ పార్టికల్స్ కూడా మూవ్ కాగలవు, కానీ అవి కూడా రిజిడ్ కాదు. డ్యూ టు మోడరేట్ ఇంటర్పార్టికల్ డిస్టెన్స్ అండ్ వీక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ దాన్ ఇన్ సాలిడ్స్ లిక్విడ్స్ కెన్ ఫ్లో అండ్ చేంజ్ షేప్. ఇక్కడ ఈ మోడరేట్ ఈ ఈ లిక్విడ్ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ ఉంటుంది, ఒక ఎక్కువ డిస్టెన్స్ కంపేర్డ్ టు సాలిడ్ పార్టికల్స్. ఇక్కడ మనం డయాగ్రామ్ కూడా చూస్తే ఈ సాలిడ్ పార్టికల్స్ ఇక్కడ మనకేం డిస్టెన్స్ కనిపించలేదు. ఇక్కడ లిక్విడ్ పార్టికల్స్ చూస్తే ఎంత డిస్టెన్స్ ఉంది. అలాగే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా వీక్గా ఉంటుందన్నమాట ఈ లిక్విడ్ పార్టికల్స్లో ఈ సాలిడ్ పార్టికల్స్తో కంపేర్ చేస్తే. అందుకే ఈ లిక్విడ్ పార్టికల్స్ అనేవి ఫ్లో కాగలవు. అలాగే తన షేప్ని చేంజ్ చేసుకోగలదు. దస్ లిక్విడ్స్ ఆర్ నాట్ రిజిడ్ బట్ పొసెసెస్ ఫ్లూయిడిటీ. ఇవి మనం ఇక్కడ దీనిలో చూస్తే అవి డిఫ్యూజన్ని పొసెస్ చేయగలదు. ఒక్క నిమిషం అనండి. ఇక్కడ సాలిడ్స్ నాట్ పొసెసెస్ ద ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూజన్. ఇది చెప్పేసిన సారీ. ఇక్కడ మనం చూసుకుంటే కొంత డౌట్ ఉంది, అందుకే మళ్ళీ పైన. దస్ లిక్విడ్స్ ఆర్ నాట్ రిజిడ్ బట్ పొసెసెస్ ఫ్లూయిడిటీ. లిక్విడ్స్ రిజిడ్గా ఉండవు, కానీ ఇవి ఫ్లూయిడిటీ అనమాట, కదులుతూనే ఉంటాయి. ఇవి ఫ్లూయిడిటీ అంటే ఏం లేదు, ఫ్లూయిడ్గా కదలడమే అంతే. అంటే వాటర్ అనేది ఫ్లూయిడిటీ కదండి, అట్లా ఎగ్జాంపుల్. లిక్విడ్స్ హ్యావ్ మోడరేట్ డెన్సిటీ. ఈ లిక్విడ్స్ అనేవి ఒక మోడరేట్ డెన్సిటీ ఉంటుందన్నమాట కంపేర్ టు సాలిడ్స్. వీక్ కోహెసివ్ weak cohesive force leads to moderate spaces between particles of liquid. వీక్ అంటే ఒక సరిపడంత ఫోర్సే ఉంటుందన్నమాట ఈ పార్టికల్స్లో. లీడ్స్ టు మోడరేట్ స్పేసెస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్. వీక్ సరిపోయేంత ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లిక్విడ్ పార్టికల్స్లో అవి దాని మధ్య స్పేసెస్ ఉంటాయి కాబట్టి అందువల్ల లిక్విడ్ పార్టికల్స్ మధ్య స్పేసెస్ ఉంటాయి. దట్ ఈస్ పార్టికల్స్ ఆర్ నాట్ మచ్ క్లోజ్లీ. అవి బాగా దగ్గరగా ఉండవు. ప్యాక్డ్ యాజ్ ఇన్ సాలిడ్స్ కంపేర్డ్ టు సాలిడ్స్ అనమాట. సాలిడ్స్లో చూస్తే మనం అవి చాలా క్లోజ్గా ఉంటాయి, బాగా కలిసిమెలిసి మిత్రుడా అని. దేర్ఫోర్ డెన్సిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ లిక్విడ్స్. కానీ డెన్సిటీ అనేది మనం చూడొచ్చు లిక్విడ్స్లో, ఎందుకంటే అవి తన షేప్ని చేంజ్ చేసుకోగలవు. అదే కాక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుందన్నమాట. లిక్విడ్స్ ఆర్ కంప్రెసిబుల్. లిక్విడ్స్ అనేవి కంప్రెసిబుల్ అనమాట. సిన్స్ ఇంటర్పార్టికల్ స్పేసెస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ లిక్విడ్స్ ఆర్ ఆఫ్ మోడరేట్ లెవెల్ డ్యూ టు వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ లిక్విడ్ పార్టికల్స్లో మనం చూసుకుంటే స్పేసెస్ ఉంటాయి, మధ్య స్పేసెస్ ఉంటాయి కాబట్టి అదే కాక ఒక వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ లిక్విడ్ పార్టికల్స్ని మనం కంప్రెస్ చేయగలము. పార్టికల్స్ కెన్ కమ్ క్లోజ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ఎటర్నల్ ఫోర్స్. పార్టికల్స్ క్యాన్ కమ్ క్లోజ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇంకొంత మనం ఫోర్స్ని అప్లై చేస్తే ఆ లిక్విడ్ పార్టికల్స్ అనేవి కొంత క్లోజ్గా రావచ్చు, కానీ మొత్తం క్లోజ్గా అనేవి రాలేవు అనమాట. లిక్విడ్స్ ఫిల్ ద కంటైనర్ బట్ నాట్ కంప్లీట్లీ. అంటే ఒక కంటైనర్ని ఇవి ఫిల్ చేయొచ్చు. ఒక కంటైనర్ని ఈ లిక్విడ్ పార్టికల్స్ అనేవి ఫిల్ చేయొచ్చు, కానీ మొత్తంగా ఫిల్ చేయలేమన్నమాట. డ్యూ టు వీక్ అట్రాక్టివ్ ఫోర్స్ పార్టికల్స్ మూవ్ బట్ నాట్ మచ్.
ఈ ఈ వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ వల్ల ఇవి మూవ్ కాగలవు, కానీ మళ్ళీ అంతంతగా మూవ్ కాలేవు. As spaces between particles are fixed, therefore particles do not spread throughout the container. ఈ పార్టికల్స్ మధ్య కొంత స్పేసెస్ ఉంటాయి కాబట్టి పార్టికల్స్ అనేవి కంటైనర్లోంచి బయటికి పోలేవు. లిక్విడ్స్ పొసెసెస్ ద ప్రాపర్టీస్ డిఫ్యూషన్. కానీ ఇక్కడ మనం సాలిడ్స్ పొసెస్ చేయలేవు ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూషన్ని, కానీ లిక్విడ్స్ అనేవి పొసెస్ చేయగలవు ద ప్రాపర్టీ ఆఫ్ డిఫ్యూషన్ని డ్యూ టు లార్జర్ ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ ఇన్ లిక్విడ్స్ దాన్ ఇన్ సాలిడ్స్. సాలిడ్స్ నుంచి లిక్విడ్స్ని కంపేర్ చేసుకుంటే సాలిడ్స్లో మనకి ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ ఉండదు, కానీ లిక్విడ్స్లో ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ ఉంటుంది. ద పార్టికల్స్ క్విక్లీ డిఫ్యూజ్ ఇన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ పార్టికల్స్ ఆఫ్ వాటర్లో ఆ పార్టికల్స్ అనేవి తొందరగా డిఫ్యూజ్ కాగలవు. ఈ పార్టికల్స్ అనేవి పార్టికల్స్ ఆఫ్ వాటర్లో డిఫ్యూజ్ కాగలవు. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ స్టేట్. మన ఇంకో టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్ అనమాట. గ్యాసెస్ నైదర్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్ నాట్ ఏ డెఫినెట్ వాల్యూమ్. మనకి తెలిసిండేదే, దానికన్నా ఒకటి ఉంటుంది, దానికి 3 ఉంటాయి, దీనికి ఏంది ఉండదు అనమాట. ఒక డెఫినెట్ షేప్ ఉండదు, డెఫినెట్ వాల్యూమ్ ఉండదు. గ్యాసెస్ డు నాట్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్ బట్ అక్వైర్ ద షేప్ ఆఫ్ ద వెజిల్ ఇన్ విచ్ దే ఆర్ ప్లేస్డ్. కానీ దీనికి కూడా ఒక ఉందన్నమాట. గ్యాసెస్ డు నాట్ హ్యావ్, దీనికి ఒక డెఫినెట్ షేప్ ఉండదు, కానీ ఇవి మనం దాంట్లో అయితే ఫిల్ చేస్తాము ఆ షేప్గా దాంట్లో మనం ఇవి దాంట్లో షేప్ చేస్తాం, షేప్ ఆఫ్ ద వెజిల్. మనం దీనిని దాంట్లో ప్లేస్ చేస్తాము, ఈ పార్టికల్స్ని ఆ షేప్లో ఉంటాయన్నమాట ఇవి. గ్యాసెస్ డు నాట్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్. అలాగే దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది కూడా ఉండదు, ఎందుకంటే ఇవి ఒకటోటి కిలోమీటర్ దూరంలో మూవ్ అవుతుంటాయి. దీనిల మధ్య చాలా వెరీ వెరీ వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ గ్యాస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ స్మాల్ విజిల్ టు ఏ బిగ్ విజిల్, ఇట్ ఫిల్ ద బిగ్గర్ విజిల్. ఇప్పుడు నువ్వు ఒక స్మాల్ వెజిల్ నుంచి ఆ గ్యాస్ పార్టికల్స్ని బిగ్గర్ వెజిల్లోకి మార్చిన ఆ బిగ్గర్ వెజిల్ని అంతా అది కవర్ చేయగలదా? ఇప్పుడు ఒక స్మాల్ విజిల్ పార్టికల్స్లో గ్యాస్ పెట్టింటాము, గ్యాస్ని ఫిల్ చేసి ఉంటాం. ఆ గ్యాస్ని మనం బిగ్గర్ వెజిల్లో తీసుకుపోతే అది ఆ బిగ్గర్ వెజిల్లో కూడా బిగ్గర్ వెజిల్ని అంతా ఫిల్ చేయగలదు, ఎందుకంటే ఇక్కడ వెరీ వెరీ వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సాలిడ్ హ్యాస్ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. అక్కడ ఒక ఫిక్స్డ్ షేప్ ఉంది, ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా ఉంది అక్కడ. లిక్విడ్లో చూస్తే టేక్స్ షేప్ ఆఫ్ కంటైనర్. ఆ కంటైనర్ షేప్ తీసుకోయింది, ఫార్మ్స్ హారిజంటల్ సర్ఫేస్, ఒక హారిజంటల్ సర్ఫేస్ని ఫామ్ చేసింది. హ్యాస్ ఫిక్స్డ్ వాల్యూమ్. అలాగే దానికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది కూడా ఉంది. ఇక్కడ గ్యాస్ చూస్తే ఎక్స్పాన్స్ టు ఫిల్ కంటైనర్, మొత్తం కంటైనర్లంతా ఫిల్ చేసింది ఇది. దీనికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు, ఫిక్స్డ్ షేప్ ఉండదు. ఆ కంటైనర్ షేప్నే ఇది కూడా ఆక్యుపై చేస్తుంది అనమాట. గ్యాసెస్ హ్యావ్ మ్యాక్సిమం ఫ్లూయిడిటీ అండ్ లీస్ట్ రిజిడిటీ. ఈ గ్యాసెస్ అనేవి చాలా మ్యాక్సిమం ఫ్లూయిడిటీ అనమాట, ఎక్కువ ఫ్లూయిడిటీ ఉంటుంది దీనిలో. అలాగే చాలా తక్కువ రిజిడిటీ, చాలా తక్కువ స్ట్రాంగ్ అనమాట. ఇవి చాలా వీక్, వెరీ వెరీ వీక్ ఉంటాయి ఇవి. ఎందుకంటే లార్జ్ ఇంటర్ పార్టికల్ స్పేసెస్ అండ్ వీక్ ఇంటర్ పార్టికల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గ్యాసెస్ హ్యావ్ హై ఫ్లూయిడిటీ అండ్ లెస్ రిజిడిటీ. అదే నేను చెప్పినా మీకు అప్పుడే, ఈ పార్టికల్స్ అనేవి చాలా ఎక్కువ స్పేసెస్ దీని మధ్య ఎక్కువ స్పేస్ ఉంటుంది, బిట్వీన్ దెమ్ దీని మధ్య ఎక్కువ స్పేసెస్ ఉంటాయి. ఎక్కువ స్పేస్ని ఒకటి ఏదో 1 కిలోమీటర్ దూరంలో, ఇంకో కిలోమీటర్ పార్టికల్స్ అనేవి. అలాగే ఈ పార్టికల్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ చాలా తక్కువ అనమాట. అందుకే ఈ గ్యాసెస్ అనేవి ఎక్కువ ఫ్లూయిడిటీ, ఎక్కువ ఫ్లో అవుతాయి.
ఫ్లూయిడ్ అంటే ఫ్లో కావడమే. అలాగే లెస్ రిజిడిటీ, తక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా వీక్గా ఉంటాయి. గ్యాసెస్ ఆర్ హైలీ కంప్రెసిబుల్. ఈ గ్యాసెస్ అనేవి ఎక్కువ కంప్రెస్ కావాలి, ఎక్కువ ఈ కంప్రెసిబిలిటీ ఉంటుందన్నమాట ఈ గ్యాసెస్లో. సిన్స్ ఇంటర్ పార్టికల్ స్పేసెస్ ఇన్ ద గ్యాసెస్ స్టేట్ ఆర్ వెరీ లార్జ్. ఎందుకంటే మనం సేమ్ ఎగ్జాంపులే, మన గ్యాస్ పార్టికల్స్ మధ్య ఎక్కువ స్పేసెస్ ఉంటాయి. ఒక పార్టికల్ ఇంకో పార్టికల్ నుంచి ఇంకో పార్టికల్కి ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి దే క్యాన్ బి డిక్రీజ్డ్ బై అప్లయింగ్ ఫోర్స్. అవి ఒక ఫోర్స్ని అప్లై చేయడం వల్ల అవి డిక్రీజ్ అయిపోతాయి. ప్రెజర్ని అప్లై చేయడం ద్వారా అవి డిక్రీజ్ అయిపోతాయి అనమాట. ప్లస్ ఏ గ్యాస్ క్యాన్ బి ఈజీలీ కంప్రెస్. అందువల్ల ఒక గ్యాస్ అనేది ఈజీగా కంప్రెస్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక చాక్ పౌడరు, ఒక సిరిన్ పుష్ చేసినారు, అలాగే ఒక కాక్ని పెట్టినారు దానికి ముందర సిరంజికి. దాన్ని ప్రెస్ చేసినప్పుడు అవి కంప్రెస్ కాలే. సాలిడ్స్ ఆర్ నాట్ కంప్రెసిబుల్. ఎందుకంటే సాలిడ్స్ కంప్రెసిబుల్ కాదు. అందువల్ల సాలిడ్స్ చాక్ పౌడర్ అంతా అట్లనే ఉంది, దాన్ని మనం దొబ్బలేపోయినాం. ఇక్కడ చూసుకుంటే ప్లంగర్తో దొబ్బినప్పుడు లిక్విడ్ పార్టికల్స్ అనేవి మనం వాటర్ని ఫిల్ చేసి సిరింజ్లో ఆర్ హార్డ్లీ కంప్రెసిబుల్. చాలా అంటే కొంతన్నా కంప్రెసిబుల్ అయినా ఎక్కువ హార్డ్గా మనం ఎక్కువ ఫోర్స్ని పెడితే ద్వారా అవి కంప్రెస్ చేసినాయన్నమాట. అవి కూడా రొంతనే కంప్రెస్ అయ్యింది, ఎక్కువ కూడా కంప్రెస్ కాలే. ఎందుకంటే సాలిడ్స్తో పోల్చుకుంటే ఇక్కడ కొంత వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అలాగే స్పేస్ కూడా కొంత ఉంటుంది కాబట్టి పార్టికల్స్ మధ్య. ఇక్కడ మనం గ్యాసెస్లో చూసుకుంటే వెంటనే ఇక్కడ ఎక్కువ చాలా ఎక్కువ కంప్రెసిబుల్ ఉంటుంది ఇక్కడ గ్యాసెస్లో. ఎందుకంటే చాలా తక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అలాగే ఎక్కువ స్పేస్ ఉంటుంది ఒక్కొక్క పార్టికల్కి. ఇంటర్ పార్టికల్స్కి చాలా దాని మధ్య ఒక పార్టికల్స్ మధ్య చాలా స్పేసెస్ ఉంటాయి కాబట్టి ఇవి గ్యాస్ అనేది చాలా తొందరగా ఈజీగా కంప్రెసిబుల్ కావాలితే మనం కొంత ఫోర్స్ని అప్లై చేయడం వల్ల మనం గ్యాస్ని కంప్రెస్ చేయగలం. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమై ఉంటుంది కంప్రెసిబిలిటీ ప్రాపర్టీ అనేది. గ్యాసెస్ ఎగ్జర్ట్ ప్రెజర్. ఈ గ్యాసెస్ అనేవి ప్రెజర్ని ఎగ్జర్ట్ చేయగలవా అని అడుగుతున్నారు. లెట్స్ చూద్దాం. ద పార్టికల్స్ ఆఫ్ గ్యాస్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ విత్ డిఫరెంట్ స్పీడ్. ఈ పార్టికల్స్ అనేవి కంటిన్యూస్లీ మూవింగ్ అయితే ఉంటాయి వేరే వేరే డైరెక్షన్స్లో విత్ ఇంకో స్పీడ్ని ఇంకొకటి వేరే స్పీడ్స్తో ఇవి మూవ్ అవుతుంటాయి అనమాట. డ్యూ టు దిస్ ర్యాండమ్ మోషన్ ద పార్టికల్స్ ఆఫ్ ఏ గ్యాస్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో విత్ ద వాల్స్ ఆఫ్ ద కంటైనింగ్ విజిల్. ఈ ర్యాండమ్ మోషన్తో ఈ పార్టికల్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఈచ్ అదర్ కొలైడ్ అవుతాయి. ఆల్సో విత్ ద వాల్స్ ఆఫ్ ది, ఒక్కొక్కసారి ఆ కంటైనర్ తో కూడా విజిల్తో కూడా అవి కొలైడ్ అవుతాయి ఆ పార్టికల్స్ అనేవి. డ్యూ టు దీస్ కొలిషన్స్ ద పార్టికల్స్ ఆఫ్ ది గ్యాస్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్. దీని ద్వారా మనకి ఏం తెలుసు అంటే ఇవి అవంతక ఒక్కొక్క స్పీడ్ని పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఈ కొలిషన్స్ ద్వారా మనకి ఈ పార్టికల్స్ అనేవి ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తున్నాయని మనం తెలుసుకోవచ్చు. ఆ వాల్స్ ఆఫ్ ద కంటైనర్, ఆ కంటైనర్ వాల్స్ మీద మీరు చూసుకుంటే ఆ ఫిగర్ చూడడానికి మీకు అర్థమవుతుంది. దిస్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా exerted by the particles of the gas on the walls of a container. The force per unit area, ఆ ఫోర్స్ అనేది ఒక యూనిట్ ఏరియా ఎగ్జర్టెడ్ బై ది పార్టికల్స్ ఆఫ్ ది గ్యాసెస్. ఆ ఫోర్స్ అనేది ఒక యూనిట్ ఏరియాకి ఆ పార్టికల్స్ ఆఫ్ గ్యాసెస్ అనేవి ఎగ్జర్ట్ చేస్తున్నాయి ఆ వాల్స్ ఆఫ్ ద కంటైనర్ మీద. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈజీగా గ్యాసెస్ అనేవి ఒక ప్రెజర్ని, ఒక ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తున్నాయి. ఓకే గాయస్, ఇది ఎండ్ ఆఫ్ ద పార్ట్ 1. మనం
మీరు వెయిట్ చేయండి పార్ట్ 2కి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే లైక్ కొట్టడం మర్చిపోద్దండి. సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ విత్ ఎస్డివి ఎక్స్ప్రెషన్ బై మీ గౌస్పీర్ సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, బాయ్.